Hi friends, welcome back to my channel Ramya Vibe. This is Ramya. నేను లాస్ట్ టైం వీడియో ఒక ప్రాపర్ ఎండింగ్ అనేది ఇవ్వకుండానే దాన్ని అలా అప్లోడ్ చేశాను. ఐఎమ్ రియల్లీ సో సారీ అండి. ఈ ఎపిసోడ్ వచ్చి లాస్ట్ టైం వీడియోకి కంటిన్యూషన్ అండి. ఇది కూడా మీరు ఒకసారి చూసారు. ఇక్కడ మన హీరోయిన్ క్యాంటీన్లో తింటూ ఉంటుందండి. మన హీరోయిన్ ఫ్రెండ్ వచ్చి సైలెంట్గా చూస్తూ ఉంటుంది. మన హీరోయిన్ అడుగుతుంది అనమాట, ఏమైంది నీకు, ఎందుకు సైలెంట్గా ఉన్నావు, ఏం తినట్లేదు, అమ్మ ఏమైనా చెప్పిందా ఎగ్జామ్స్లో బాగా ప్రిపేర్ అవ్వాలని చెప్పి అని అడుగుతుందండి. ఆ పేరెంట్స్ అందరికీ ఎగ్జామ్ టైంలోనే మార్క్స్ అనేవి గుర్తొస్తాయేమో పాపం. ఓకేలేండి. తర్వాత మన హీరోయిన్ ఫ్రెండ్ ఫోన్కి మెసేజ్ వస్తుందండి విలన్ దగ్గర నుంచి. దాన్ని మన హీరోయిన్ చూసద్ది. ఏంటి తిను మెసేజ్ చేస్తుంది తినికి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. దాన్ని మన హీరోయిన్ ఫ్రెండ్ గమనించి ఫోన్ తీసేసుకుంటుందండి. అక్కడ మన విలన్ వచ్చి, ఏంటి నువ్వు నా ఫోన్ చూడట్లేదు, నా మెసేజ్ రిప్లై చేయట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దానికి మన హీరోయిన్ వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతుందండి. దానికి హీరోయిన్ ఫ్రెండ్ వచ్చి, ఏం లేదు, నాకు హెల్త్ కొంచెం బాగాలేదు, ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుందండి. మన హీరోయిన్ వచ్చి, ఏమైంది, ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ సీన్ కట్ అయ్యి తర్వాత మన హీరోయిన్ ఫ్రెండ్ దగ్గర రివీల్ అవుతుందండి. ఇక్కడ ఈమె వచ్చి మన హీరోయిన్ మదర్ అండి. ఈమె కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చి మన హీరోయిన్ వాళ్ళ సిస్టర్ని కూడా చూపిస్తారనమాట. సిస్టర్ అంటే చెల్లెలండి, చెల్లెల్ని కూడా చూపిస్తారు. తను వచ్చి ఏ డ్రెస్ వేసుకోనమ్మా అంటే, అమ్మ వచ్చి వాళ్ళ మదర్ వచ్చి, నీకు ఏదైనా బాగుంటుందమ్మా అని చెప్పి చెప్తుంది. అమ్మలు ఎప్పుడు అబద్ధాలు చెప్తారు కదా, అంతేనండి. అంటే అబద్ధాలంటే మళ్ళీ మీరు సీరియస్గా తీసుకోకండి, ఏదో జోక్గా చెప్పాను. ఈ లోపల మన హీరోయిన్ వచ్చి, ఎప్పుడు నా డ్రెస్సులు వేసుకుంటావు అని చెప్పి తిడుతుంది. దానికి హీరోయిన్ చెల్లెలు వచ్చి కోపంతో వెళ్ళిపోతుందండి. సిబ్లింగ్స్ ఉంటే ఇంతే కదా, ఎవరి డ్రెస్ వాళ్ళదే, ఒకరొకరు మార్చుకోవడానికి అసలు ఒప్పుకోరు అనమాట. ఇక్కడ మన హీరోయిన్ వాళ్ళ ఆంటీని చూపిస్తారండి. దీనికి ఆంటీ అనమాట. తను ఫుల్ డ్రింక్ చేసి ఉంటుందన్నమాట. తనకి హీరోయిన్ వాళ్ళ మదర్ వచ్చి, ఏంటి నువ్వు, నిన్ను చూసి పిల్లలు చెడిపోతున్నారు, నువ్వు పెద్దదానివి కదా, కొంచెం మంచిగా ఉండాలి కదా అని చెప్పి తనకి క్లాస్ పీకుతూ ఉంటుంది. ఈ లోపల హీరోయిన్కి ఎగ్జామ్కి టైం అయిపోవడం వల్ల హీరోయిన్ కూడా స్కూల్కి వెళ్ళిపోతుందండి. వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకు ఈ డ్రామాకి సెకండ్ హీరోని పరిచయం చేస్తాడండి. యాక్చువల్లీ ఇక్కడ హీరోయిన్ ఎవరిని లవ్ చేసొద్దో నేనైతే మీకు రివీల్ చేయనండి, ఎపిసోడ్ చూసి మీరే తెలుసుకోండి. ఇక్కడ మన సెకండ్ హీరో కాయిన్ అనేది కింద పడిపోతుందండి. ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ హీరో మన హీరోయిన్ బుక్ పడినప్పుడు చూస్తాడు. ఇక్కడేమో హీరోయిన్ సెకండ్ హీరో వస్తువు పడినప్పుడు చూస్తుంది. ఓకే, ఇక్కడ మన సెకండ్ హీరో ఫేస్ని రివీల్ చేస్తారండి. తను మన హీరోయిన్ మనసులో ఏమనుకునిందో మనకైతే ఏం చెప్పరు. సో మన హీరోయిన్ వచ్చి, కాయిన్ అనేది ఇది మీదే కదా అని చెప్తుంది. దానికి మన సెకండ్ హీరో, ఇది నాది కాదు అని చెప్తాడు. కానీ మన హీరోయిన్ నీతికి నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి, లేదు ఈ కాయిన్ మీదేను అని చెప్పి తీసుకో అని చెప్పి బలవంతంగా తీసుకొని ఆ కాయిన్ పెట్టేసి తనకి స్కూల్కి టైం అయిపోయడం వల్ల ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మన హీరో కూడా కొంచెం సేపు చూసి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ అనేది క్లాస్లో రివీల్ అవుతుందండి. క్లాస్లో వాళ్ళు స్టూడెంట్స్ అంతా బాగా చదువుతూ ఉంటారు. అదేదో ఫస్ట్ నుంచి చదివి ఉంటే ఇప్పుడు అంతా చదవాల్సిన అవసరం ఉండేది కాదు. అంతేలే, ఎవరికన్నా ఎగ్జామ్స్ టైంలోనే అప్పుడే చదివేసి ఐఏఎస్ ఐపీఎస్ అయిపోవాలనుకుంటాం మనమంతా. కోర్స్ నేను కూడా అంతేలేండి. మన సోషల్ మీడియా అక్కేమో చదువుతూ కూడా సెల్ఫీలు తీసుకుంటూ ఉంటుందన్నమాట. నేను బాగా చదువుతున్నాను ఫ్రెండ్స్, ఎలా ఉంది ఫ్రెండ్స్ అని చెప్పి అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మన ఫన్నీ అన్నేమో పాపం ఏం చదవాలో అర్థం కాక తినేస్తాడు. ఎందుకంటే తినడం వల్ల లావొచ్చాను కదా, ఆ బుక్స్ పేపర్ని తింటే అన్న గుర్తుంటాయేమో అనుకొని తింటాడు. తర్వాత అరే మళ్ళీ పేపర్లు తింటే లావొచ్చేస్తానేమో అనుకున్నాడేమో, తీసేస్తాడు. తర్వాత మన సోషల్ మీడియాకేమో ఫొటోస్ అన్నిటిని అప్లోడ్ చేసి ఉంటుంది. లైక్ల కోసం చూస్తూ ఉంటుందండి. ఈ లోపల మన హీరోయిన్ ఫ్రెండ్ విలన్ మధ్యలో ఉంటుందండి సీను. తర్వాత మన హీరోయిన్ ఫ్రెండ్ వైపు చూస్తూ ఉంటుంది. హీరోయిన్ ఫ్రెండ్కి వచ్చి తను ఎలాగన్నా సరే విలన్కి స్లిప్ ఇవ్వాలి కదా అని చెప్పి తనకి ఏదో ఐడియా వచ్చి బయటకు వెళ్ళిపోతుందండి. ఇక్కడ వచ్చి మన హీరోయిన్ ఫ్రెండ్ స్లిప్ని ఒక వాటర్ బాటిల్ ర్యాపర్ ఉంటుంది కదా, దానికి అతికించుకొని వస్తుంది అనమాట. తీసుకొని వచ్చి మన విలన్ తీస్తుంది. అది చూసిన తర్వాత మన విలన్ ఫేస్లో ఆ గ్లో చూసామంటే అసలు మనకి
వేరేలా ఉంటుంది. అంత గ్లో ఉంటుందన్నమాట తన ఫేస్లో. ఇంకా బల్బులేం అవసరం ఉండదన్నమాట, అంత గ్లో ఉంటుంది దానికి. అబ్బా, ఏదో టాప్ ర్యాంక్ వచ్చేసి అలా ఉంది కదా. ఓకే ఓకే. కానీ ఈ లోపల మన నీతికి నిజాయితీకి అడ్రస్ అయిన మన విజయశాంతి అక్క లాంటి మన హీరోయిన్ వచ్చేస్తుందండి. వచ్చేసి ఏంటి మీరు చేసేది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పి వాళ్ళిద్దరితో గొడవ పడుతూ ఉంటుంది. దానికి మన హీరోయిన్ ఫ్రెండ్ కూడా వచ్చి నీకెందుకు అని చెప్పి అడుగుతుంది. అయినా మన హీరోయిన్ అస్సలు ఒప్పుకోదండి. తను ఆ బాటిల్ తీసుకొని తన ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ మన హీరోయిన్ వచ్చి వెళ్ళి వెళ్ళిపోతారండి వద్దరు క్లాస్లోకి. మన విలన్ వచ్చి హీరోయిన్తో ఏదో గొడవ పెట్టుకోవాలి, అడగాలి అనుకొని వస్తూ ఉంటుంది. ఈ లోపల ఇన్విజిలేటర్ వచ్చేసి ఉంటాడండి. ఇన్విజిలేటర్ వస్తూ ఉంటాడు. ఇన్విజిలేటర్ని చూసి మన విలన్ గారు వెళ్ళి కూర్చుంటారు. ఇక్కడ ఇన్విజిలేటరు ఫస్టే చెప్తాడనమాట, ఎటువంటి చీటింగ్లు అనేవి చేయకండి అని చెప్పి చెప్తాడు. అలాగానే చీట్ చేశారంటే నేను తర్వాత ఏం చేస్తానో నాకే తెలీదు అన్న రేంజ్లో వార్నింగ్ ఇస్తాడు. అంతేకాకుండా వాళ్ళ ప్లేసెస్ని కూడా ఎక్స్చేంజ్ అనేది చేస్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ ఫ్రెండ్ది వెళ్ళేటప్పుడు మన విలన్ వచ్చి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టు మాట్లాడుతుంది. సో ఆపేస్తుంది అనమాట తనని. మన హీరోయిన్ ఫ్రెండ్ ఇంకా ఏం చేయలేక అక్కడే కూర్చుంటుంది. సో మన విలన్ వచ్చి ఇప్పుడు మన విలన్కి హీరోయిన్ ఫ్రెండ్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ఎగ్జామ్ మార్క్స్ అని దానికోసమైనా పాకెట్ మనీ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు. సో తనకి మార్క్స్ రాకపోతే వాళ్ళ అమ్మ పాకెట్ మనీ ఇవ్వదు కాబట్టి, సో ఆ పాకెట్ మనీ కోసమైనా సరే తిన ఎగ్జామ్స్లో బాగా రాయాలనుకుంటుంది. పేపర్లన్నింటినీ అందరు తీసుకుంటూ ఉంటారండి. ఇక్కడ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. తర్వాత మన హీరోయిన్ ఫ్రెండ్ విలను వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉంటుందండి. మన హీరోయిన్ నుండి ఎగ్జామ్ రాయకుండా మన విలన్ సైడ్ చూస్తూ ఉంటుంది. మన విలను హీరోయిన్ ఫ్రెండ్ని ఒక రేంజ్లో గోకుతూ ఉంటుంది పాపం. ఎందుకంటే తనకి స్లిప్పులు అవసరం కదా, సో గోకుతూ ఉంటుంది. మన హీరోయిన్ ఫ్రెండ్ ఇది గోకి గోకి నాకు బ్లడ్ వచ్చే లెక్కనుంది, దీనికన్నా నేను దీనికి స్లిప్పులు ఇస్తేనే బెటర్ ఏమో అనుకుంటుంది. సో ఎరేజర్లో ఆ స్లిప్పులు పెడుతుందండి. అవి తీసుకోమని చెప్పినట్టు చూస్తుంది. అప్పుడు మన విలను ఆ ఎరేజర్ని తీసుకోవాలనుకుంటుంది. సో వీళ్ళిద్దరిని మన హీరోయిన్ గమనిస్తూ ఉంటుందండి. సో తర్వాత మన విలన్ వచ్చి ఇన్విజిలేటర్ని అడుగుతుందనమాట, సార్ నాకు ఎరేజర్ కావాలి అని చెప్పి. దానికి మన హీరోయిన్ నుండి నా దగ్గర ఉంది, నేను ఇస్తాను అని చెప్తుంది. అప్పుడు మన విలన్ ఒక చూపు చూస్తుందండి హీరోయిన్ని. అంతే కదా, తిందాం అనుకొని ఒక ఫ్రూట్ తీసుకుంటే ఈ ఫ్రూట్ నాది అని చెప్పి లాగేసుకుంటే ఎలా ఉంటుంది పాపం. ఇప్పుడు తన సిచ్యువేషన్ కూడా అలానే ఉంది కాబట్టి అంత కోపంగా చూస్తుంది. తర్వాత గోకుడు సెక్షన్ మాత్రం అస్సలు ఆపదండి, మళ్ళీ గోకుతూనే ఉంటుంది. ఎందుకంటే స్లిప్పుల కోసం అక్కడ టైం అయిపోతూ ఉంది కదా. తనకి టెన్షన్గా ఉంటుంది హీరోయిన్ ఫ్రెండ్కి కూడా. పాపం తను మళ్ళీ ఎందుకురా ఇట్లా అని చెప్పి ఆ స్లిప్పుని ఒక పెన్నులో క్యాప్లో పెట్టేసి ఉంటుందండి. ఇప్పుడు మన విలన్ వచ్చి సార్ పెన్ కావాలి అని చెప్తే మన హీరోయిన్ చూసి నా దగ్గర ఇంకో ఎక్స్ట్రా పెన్ ఉంది సార్ నేను ఇస్తాను అని చెప్తుంది. దానికి కూడా మన విలన్ కోపంగానే చూస్తుందండి హీరోయిన్ సాయి. సో ఇన్విజిలేటర్కి ఏంటి నేను విలన్ వచ్చి హీరోయిన్ ఫ్రెండ్ని అడుగుతుంది, హీరోయిన్ వచ్చి విలన్కి పెన్ ఇస్తుంది, ఏంటి అసలు వీళ్ళ ముగ్గురు మధ్యలో ఏం జరుగుతుంది అని చెప్పి అక్కడికి వెళ్ళి నిలబెడతాడండి. ఇంకా అక్కడే ఉంటాడు ఎగ్జామ్ అయిపోయేదాకా. అంతే కదా, ఊరికే తిను అడగడం తను ఇస్తాను అనడం. తినేమో ముందరుండే అమ్మాయిని అడుగుతుంది, పక్కనుండే అమ్మాయి ఇస్తుంది. సో ఇన్విజిలేటర్ కూడా డౌట్ వచ్చేసి ఉంటుందండి. ఈ లోపల టైం అయిపోయి ఉంటుంది. పేపర్ అందరు ఇచ్చేసేయమంటాడు. మన హీరోయిన్కి మన విలన్కి బాగా కోపం వచ్చి ఉంటుందండి హీరోయిన్ మీద. సో వెళ్ళి ఒక తన్నుదంతుంది హీరోయిన్ బ్యాగ్ని. అక్కడ స్లిప్ ఉంది కదా బాటిల్, అది కాస్త వెళ్ళి ఇన్విజిలేటర్ దగ్గర ఉంటుందన్నమాట. ఇన్విజిలేటర్ ఆ బాటిల్ తీసుకొని దాని మీద ఉన్న స్లిప్ని చూస్తాడు. కాకపోతే ఇప్పుడు ఈ స్లిప్ అనేది మన హీరోయిన్ బ్యాగ్ దగ్గర నుంచి వచ్చి ఉంటుంది కాబట్టి ఈ స్లిప్ పెట్టి రాసింది మన హీరోయినే అని ఇన్విజిలేటర్ అనుకుంటాడండి. అనుకొని తన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఏంటి నువ్వు చేసిన పని అని చెప్పి తనని కోపంగా అడుగుతాడు. అంతే కదా, ఆల్రెడీ ఫస్ట్ చెప్పాడు కదా ఎవరు చీట్ చేయకూడదు అని చెప్పి. ఎగ్జామ్స్ కదా,
సినిమా ఎగ్జామ్స్ అన్నా రియల్ ఎగ్జామ్స్ అయినా ఇన్విజిలేటరీ ఎగ్జామే కదా. సో ఇన్విజిలేటర్ కోపంగా అడుగుతాడనమాట. తను ఆ బాటిల్ తీసుకొని స్టూడెంట్స్ అందరికీ చెప్తాడు, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఏంటి ఇది అని చెప్పి అడుగుతాడు. సో మళ్ళీ తను వచ్చి స్టూడెంట్స్కి, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరైనా స్లిప్పులు పెట్టినా చీట్ చేసినా కానీ మీకు ఎగ్జామ్ నేను సెకండ్ టైం అనేది పెడదానని చెప్పాను కదా, ఇప్పుడు మీకు అందరికీ టెస్ట్ అనేది మళ్ళీ రేపు ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి అని చెప్పి తను ఆ బాటిల్ తీసుకొని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక్కడ మన స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్స్ బాగా రాసుంటారు కదా, పాపం వాళ్ళందరూ ఏంట్రా ఇది అనుకుంటూ ఉంటారు. ఈ లోపల మన విలను దొరికిందిరా సందా అని చెప్పి లేచి మన హీరోయిన్ని తిడుతూ ఉంటుంది. విలన్స్ ఎప్పుడు హీరోయిన్ దొరుకుతుందా, ఎప్పుడు గట్టిగా వేసుకుందామా అనే కదా ఉంటారు. ఇక్కడ కూడా సేమ్ అలానేనండి. మన హీరోయిన్ వచ్చి, నేనేం అలా చెయ్యలేదు, నీకు తెలుసు కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే, మరి ఎవరు పెట్టారు స్లిప్లో అని చెప్పి అడుగుతుంది. కానీ మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండే ఇట్లా చేసింది అని చెప్పి తను చెప్పలేదు కదా, ఎంతైనా ఫ్రెండ్ కదా. సో మన హీరోయిన్ మంచితనంలో మదర్ తెరీసా అనమాట. సో తను ఏం చెప్పదు, అలా ఉంటుంది. తర్వాత ఈమె వచ్చి, ఎగ్జామ్స్కి ఎంత కష్టపడి చదివాం జీనా, మేము మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలా, మళ్ళీ మేము బయటికి వెళ్ళకుండా మూవీస్ చూడకుండా రాయాలా అని రేంజ్లో పాపం మన హీరోయిన్ తిడుతుందండి. నేను ఏం చేయలేదు, నన్ను నమ్మండి ప్లీజ్ అని చెప్పి మన హీరోయిన్ ఎంత బతిలాడినా ఎవరు నమ్మరు. మన విలన్ మాత్రం చూసాంలే చాలేపో అని చెప్పినట్టు ఉంటుంది. మన హీరోయిన్ ఫ్రెండ్ వచ్చి ఏడుస్తుంటుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అనేది వీళ్ళు ముగ్గురికే తెలుసు, రిమైనింగ్ వాళ్ళు ఎవరికీ తెలీదు. అలాని మన హీరోయిన్ ఫ్రెండ్ వచ్చి నేనే చేశాను అని కూడా చెప్పలేదు, ఎందుకంటే తర్వాత విలన్ టార్చర్ ఏ రేంజ్లో ఉంటుందో తనకు బాగా తెలుసు కాబట్టి. ఈ లోపల వచ్చి నిన్ను పిలుస్తున్నారు సార్ అని చెప్పి ఒక అబ్బాయి వచ్చి చెప్తాడండి. సో మన హీరోయిన్ వెళ్ళిపోతుంది. మన ఇన్విజిలేటర్ వచ్చి, నువ్వే కదా స్లిప్ పెట్టి రాసావు, యాస్టీస్గా రాసేస్తున్నావు ఎగ్జామ్స్లో అని చెప్పి ఆ పేపర్ని చించేస్తాడు. మన క్లాస్ టీచర్ వచ్చి కల్పించుకొని, లేదు సార్ తనేం అలా చేయలేదు అని చెప్తుంది. కానీ మన ఇన్విజిలేటర్ వచ్చి, ఎందుకు చేయలేదు చూడండి కావాలంటే ప్రూఫ్ కూడా ఉంది అని చెప్పి బాటిల్ని చూపిస్తాడండి. తర్వాత అక్కడికి వచ్చిన రిమైనింగ్ స్టాఫ్ అంతా కూడా ఆ బాటిల్ని చూస్తారు. పిల్లలు ఏంటి మరి ఇలా అయిపోయారు, ఇంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి, ఇవి చదువు మీద పెట్టుంటే బాగుండేమో అని వాళ్ళు అనరు, నేను అంటున్నాను. సో తర్వాత మన హీరోయిన్ ఒకటే క్లాస్లోకి వస్తుందండి. తను క్లాస్లోకి వచ్చేటప్పటికి అక్కడ ఎవరు ఉండరు, అందరు క్యాంటీన్కి వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ సీన్ వచ్చి క్యాంటీన్లో రివీల్ అవుతుందండి. పాపం మన హీరోయిన్కి ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ కాస్త విలన్తో వెళ్ళిపోయింది. సో తను ఒక్కటే బాధతో ఫుడ్ తీసుకొని వెళ్తూ ఉంటే మన విలన్ ఏమన్నా గమ్ముగుంటుందా, ఎందుకంటే విలన్స్కి ఛాన్సులు దొరకడమే రేర్ అనమాట. అలాంటి దొరికిన ప్రతి ఛాన్స్ని వాళ్ళు అంత ఈజీగా వదులుకోరు. సో ఈమె కూడా మన హీరోయిన్ వెళ్ళేటప్పుడు కాలు అడ్డం పెట్టేసి కింద పడేలాగా చేస్తుంది. అలాగే ప్లేట్ని ఎత్తి ఆ షర్ట్ మీద పడేసద్దండి. పాపం మన హీరోయిన్ షర్ట్కి అంతా మరకలని అయిపోయి ఉంటాయి, కర్రీ అవన్నీను. సో మన హీరోయిన్ ఫ్రెండ్ చూస్తూ ఉంటే దానికి వీళ్ళను నీకేమైనా బొట్టు పెట్టి చెప్పాలా రా అని చెప్పి వెళ్ళిపోతారు. పాపం మన హీరోయిన్ ఫ్రెండ్ కూడా ఏం చేయలేక మన విలన్తోనే వెళ్ళిపోవాల్సి వస్తుందండి. తర్వాత మన హీరోయిన్ షర్ట్ని క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఏంటి ఉన్న ఒకే ఒక ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయింది అని చెప్పి బాధలో ఉంటుంది, ఎందుకంటే ఉంటుంది కదా ఫస్ట్ నుంచి అదర్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా. సో సడన్గా అలా అయిపోయాక తనకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. తను వాష్ చేసుకొని క్లాస్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరండి, అప్పటికే అందరూ వెళ్ళిపోయి ఉంటారు కదా ఇంటికి. సో తను పాపం బాధగా బ్యాగ్ తీసుకొని వాళ్ళ ఇంటికి నడుస్తూ వెళ్ళిపోతుందండి. తను ఇంటికి అలా వెళ్ళేటప్పటికి కూడా తనకి క్లాస్లో జరిగిన విషయాలే గుర్తొస్తూ ఉంటాయి. సో తను వాళ్ళ ఫ్రెండ్ని చూస్తూ ఉంటుంది, ఏంటి ఇలా చేసేసావు నువ్వు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మన హీరోయిన్ వచ్చి, ఇది ఒక సూపర్ మార్కెట్ అండి, ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ కూడా ఇంపార్టెంట్ అండి ఈ డ్రామాలో. ఇతను ఎవరు అనేది కూడా మీకు తర్వాత అర్థమవుతుందండి. ఇతను వచ్చి చాలా మంచి పర్సన్ అనమాట. సో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎగ్జామ్ జరిగింది కదా స్కూల్లో, ఆ టెస్ట్లో ఒక జీనా అనే అమ్మాయి స్లిప్ పెట్టిందంట, అది కూడా ఒక వాటర్ బాటిల్కి ర్యాపర్లో పెట్టుకొని వచ్చిందంట అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఇది ఆ పర్సన్ వింటారు. మీకు ఇంకా ఏం పని లేదా, మీరేం ఇంటికి వెళ్ళరా అని చెప్పి తను అరుస్తాడు.
తను అక్కడ వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోతారండి. అప్పుడు తిను వినుంటాడు కదా! సో, తినొచ్చి మన జీరా దగ్గరకు వచ్చి, "అవి ఏం పట్టించుకోకు. నువ్వు అలాంటి దానివి కాదు. నువ్వు చాలా మంచి అమ్మాయివి నాకు తెలుసు" అని చెప్పి తన దగ్గరున్న స్నాక్స్ మన హీరోయిన్‌కి ఇస్తాడండి. బాధలో ఉన్నప్పుడు ఇలా ఎవరైనా కొంచెం మంచి మాటలు చెప్తే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది కదా ఎవరికైనా. మన హీరోయిన్‌కి కూడా అలానే అనిపిస్తుందండి. చూడండి ఎంత బాగా చిల్లౌట్ చేస్తున్నాడు మన హీరోయిన్ని. సో మన హీరోయిన్ అవి తీసుకొని తను చిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. కాకపోతే వెళ్ళేటప్పుడు తనకి అన్నీ గుర్తొస్తాయన్నమాట. అంతే కదా, చేయని తప్పును కూడా చేసావని అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. సో మన హీరోయిన్ కూడా అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మన హీరోయిన్ ఫ్రెండ్ చేసింది, విలన్ అన్న మాటలు, క్లాస్లో అన్న మాటలు, సార్వి అన్నీ తనకి బాగా గుర్తొస్తూ ఉంటాయి, బాగా బాధ పెడుతూ ఉంటాయి. తను అదే తలుచుకొని వెళ్తూ ఉంటుంది. ఏంటి ఇలా అయిపోయింది, నేను చేయని దానికి కూడా నన్ను అందరూ తిట్టారు కదా అని చెప్పి అనుకుంటూ వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళిపోతుందండి. ఇక్కడ మన ఫాస్ట్ హీరో ఉంటాడనమాట. వీళ్ళిద్దరూ మన హీరోయిన్ చూసుండదు కానీ మన హీరో చూస్తుంటాడు ఫస్ట్ హీరో. కాకపోతే గుర్తుపట్టి ఉండడు అనమాట మన హీరోయిన్ని. సో ఇక్కడ వీళ్ళిద్దరూ కలుస్తారనమాట. మన ఫస్ట్ హీరో మన హీరోయిన్. సో పరిచయం చేసుకుంటారు. నేను ఈరోజు ఇక్కడికి కొత్తగా వచ్చాను, 4th ఫ్లోర్లో ఉంటాను అని చెప్పి మన ఫస్ట్ హీరో హీరోయిన్తో పరిచయం చేసుకుంటాడు. మన ఫస్ట్ హీరో హీరోయిన్ షర్ట్ మీద ఉన్న పేరుని చూసి జీనా అని ఉంటుంది కదా. సో ఆ పేరుని చూసి మార్నింగ్ నాకు డైరీ దొరికింది కదా, సో ఆ డైరీ ఈ అమ్మాయిదా అని తన పేరుని చూసి అనుకుంటాడు. ఓకే, ఈ అమ్మాయిదా, తనకి డైరీని మనం తిరిగి ఇచ్చేద్దాము, ఇక్కడే కదా ఉంటుంది అని చెప్పి తను ఇంటికి వెళ్తాడనమాట. ఆ డైరీ అనేది గుర్తు చేసుకుంటాడు. మార్నింగ్ దొరికింది కదా, డైరీ తింది కదా అని చెప్పి గుర్తు చేసుకుంటాడండి. తను ఇంటికి వెళ్ళిపోయి ఆ డైరీని చూస్తూ ఉండి డైరీ కనిపించదు, ఎక్కడో మిస్ అయిపోయి ఉంటుంది. ఏంటి డైరీ ఎక్కడ వెళ్ళిపోయింది అని చెప్పి తను వెతుకుతూ ఉంటాడు. డైరీ అనేది కనిపించదండి. తర్వాత వచ్చి మన హీరోయిన్ వాళ్ళ ఇది టెర్రస్ అండి, ఇంటి మీద ఉండే టెర్రస్. మన హీరోయిన్ రూమ్లో ఉంటుంది. ఇందులోపల వాళ్ళ సిస్టర్ అనేది వస్తుంది. మన హీరోయిన్కి ఒక మెసేజ్ అని వచ్చి ఉంటుందండి. ఏంటంటే, మీరు ఎవరి మీదైనా రివెంజ్ తీసుకోవాలనుకుంటే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పి వచ్చి ఉంటుంది. కానీ మన హీరోయిన్ పట్టించుకోదు. తను బాధలో వెళ్ళిపోతూ ఉండేటప్పుడు వాళ్ళ చెల్లెలు కొంచెం భయపడుతుంది. ఎందుకంటే హీరోయిన్కి తెలియకుండా తను డ్రెస్ వేసుకొని ఉంటుంది కదా, దానికోసం అక్కడ భయపడుతుంది. తర్వాత సీన్ అనేది టెర్రస్ మీద ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ ఇంకా కన్నీళ్ళు ఆపుకోలేక, అరే ఏంటి ఇది, ఏం జరిగింది, అసలు నా తప్పే లేదు కదా అని చెప్పి తను అదే తలుచుకుంటూ ఉంటుంది. అప్పుడు తన ఫోన్కి మళ్ళీ వస్తుంది అనమాట అదే మెసేజ్. మీరు ఏదైనా రివెంజ్ తీసుకోవాలి అనుకుంటే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పి వస్తుంది. నిజంగా ఈ యాప్ అనేది మన లైఫ్లో కానీ ఉండుంటే ఒక్కొక్కరు ఇంత రివెంజ్ తీసుకునే వాళ్ళు కదా. అందుకనే ఇలాంటి యాప్స్ రియల్ లైఫ్లో ఉండవన్నమాట. సో తను ఆలోచిస్తూ ఉంటుంది, ఎవరి మీద రివెంజ్ తీర్చుకోవాలా అని చెప్పి. అందరూ అలా కనిపిస్తూ ఉంటారు తనకి, తిని మీద ఎవరు చేసి ఉంటారు అసలు అని చెప్పి. అది విలన్ కదా, విలన్ ఇద్దరు ఫ్రెండ్స్ కదా వాళ్ళు. సో తిని అంటే కోపం ఉంటుంది కదా, వాళ్ళు ఏమైనా చేసి ఉంటారా అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటుంది. తనకి ఏం ఐడియా అనేది రాదు. ఇదేమన్నా నా మీద ఒక ఫ్రాంక్ లాగా చేస్తున్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. సో తను ఏం చేయదన్నమాట, అట్లానే బాధపడుతూ ఉంటుంది. దాని యాప్ని అలానే చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు మన సెకండ్ హీరో ఉన్నాడు కదా, తను ఇక్కడే ఉంటాడండి. ఆ విషయాన్ని మన హీరోయిన్ గమనించదు. గమనించకుండా తనకు అన్ని గుర్తొచ్చేసి ఒక్కసారిగా పెద్దగా ఏడుస్తూ ఉంటుందండి. అంతే కదా పాపం, మార్నింగ్ నుంచి ఎవరు ఏమంటున్నా కానీ సైలెంట్గా ఉండి ఇంటికి వచ్చి ఏడుస్తుంది. గ్రేట్ కదా, మనమైతే అక్కడే ఏడ్చేసేవాళ్ళమేమో. పాపం తిని మాత్రం అన్ని భరించి ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ తనకి బట్టల దగ్గర ఒక సౌండ్ అనేది ఉంటుందండి. ఇక్కడ బట్టలు అనేవి ఆరబెట్టుంటాయి, అక్కడ ఒక సౌండ్ అనేది వస్తుంది. ఏంటి అని చూస్తే అక్కడ ఒక పర్సన్ ఉంటాడు. పాపం ఎన్నిసార్లు చూసుకున్నా వాళ్ళ ఫ్రెండు మోసం చేసింది కదా, అంటే నిజం చెప్పకపోవడం కూడా మోసమే కదా పాపం. సో అదే అనమాట, తను చూసుకుంటూ ఉంటే ఈ లోపల యాప్ కూడా తనకు కనిపిస్తూ ఉంటుంది. మన సెకండ్ హీరో అక్కడే ఉంటాడు కదా, తనని మన హీరోయిన్ చూసద్ది. ఈ లోపల మన సెకండ్ హీరోని మన హీరోయిన్ పిచ్చ కొట్టుడు కొట్టద్ది. పాపం పిల్లోడు ఉన్నాడో లేదో,
అమ్మ ఎవరో వచ్చారు, దొంగ వచ్చారు, అమ్మ దొంగ వచ్చారు అని చెప్పి అరుస్తూ ఉంటుందండి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది మన హీరోయిన్కి తెలియదు కదా తను ఇక్కడే ఉంటాడు అని చెప్పి. సో దీంట్లో కొన్ని రివీల్ చేయాల్సినవి ఉన్నాయండి. అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తానండి. ఓకే అండి.